గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. గొప్ప దేవుడు గత సంవత్సరం అంతా మనం ఆచరించి కాపాడి మన నూతన సంవత్సరంలో ఒక దినం కూడా గడిచిపోయింది. మనం రెండవ దినంలో ప్రవేశించిన గొప్ప దేవుడు మన కుటుంబాలని మనల్ని ఆశ్రయించి కాపాడినందుకు ఆ దేవునికి వెళ్ళే స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి కాలం అంతా ఆయన సన్నిధిలో మనల్ని అందరిని భద్రపరచుకొని మరి యొక్క మంచి దినాన్ని మనకు ప్రసాదించిన విధానానికి మనకి ఆ దేవునికి మనకి వెళ్ళే స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగనే యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ప్రతి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం కీర్తనలు 37వ అధ్యాయం 23వ వచనం. ఒకరి నడత యెహోవా చేతనే సిద్ధపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేకయుండు. అతను కింద పడినా కూడా లేవలేక ఉండడు, తప్పకుండా ఆయన లేపుతాడు ఆ దేవదేవుడు. కానీ గొప్ప దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని ఆశ్రయించి కాపాడి ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మనకి మంచి దినాలు దయచేసిన ఆ దేవదేవునికి కూడా వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనం దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థించుకుంటే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. గొప్ప దేవుడు చూడు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. గతించిన సంవత్సరంలో ఏం జరిగిందో ఏమైందో వదిలేద్దాం, పాస్ట్ ఇస్ పాస్ట్. కానీ నూతన సంవత్సరంలో గొప్ప దేవుడు మన కార్యాలు, మన హృదయ వాంఛలు, మన ఏం కావాలో మనం కోరుకుంటే తప్పక ఆ దేవదేవుడు నెరవేరుస్తాడని నేను గొప్పగా నమ్ముతున్నాను. మీరు కూడా ప్రార్థించండి, దేవుడిని అడగండి. నీ మార్గం యెహోవాకు అప్పగింపు. నీవేం చేయాలనుకుంటున్నావు, ఏం కార్యాలు మొదలు పెట్టాలనుకుంటున్నావు, లేదా నీ బిడ్డల విషయాలు ఏం చేయాలనుకుంటున్నావు, అవి దేవునికి అప్పగించు. నీ మార్గం యెహోవాకు అప్పగింపము. నువ్వు ఏ దారిలో పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, నీ ఏ అవసరతలు ఉన్నాయి, నీ ఆరోగ్య విషయం అయితేనే, నీ ఆర్థికపరమైన సమస్యలు అయితేనేమి, నీ కుటుంబ విషయాలు అయితే ప్రతి ఒక్కటి దేవునికి అప్పగించుకోనండి. ఇంత మంచిగా దేవుడు మనకి ఇంత గొప్పగా వాక్యాలు మనకి వెలుగుపరుస్తున్నాడు. కాబట్టి మనం ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ నీవు ఆయన నమ్మకమును, ఆయన నీ కార్యములో నెరవేర్చను. అది గొప్ప దేవుడు చూడు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గములు యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నీ కార్యాలు నెరవేర్చు. తప్పుగా నువ్వు అడిగితే నీ మార్గాలు ఏంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వేపి చెప్పాలనుకుంటున్నావు దేవునికి, నీ కార్యక్రమాలు, నీ అవసరతలు చెప్తే దేవుడు తప్పక ఆయన నేను నమ్ముకున్నా నీ కార్యాలన్నింటినీ నెరవేరుస్తానని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ దేవుడిని నమ్ముకున్నాం. దేవుని ప్రార్థనలో ఉంటూ దేవుడిని అడిగితే తప్పక మనకి సాయం అందిస్తాడు. కాబట్టి మరొక వాక్యము, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతను శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అది దేవుడు చూడు, గొప్ప. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. తప్పక అది దేవుడు ప్రార్థించు, దేవుణ్ణి అడగండి. నీవు ఏం తలంపులు, నీ హృదయంలో ఏ తలంపులు ఉన్నాయో ఆ తలంపులన్నిటిని యెహోవాకు మొరపెట్టుగానే అడిగితే తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి గొప్ప దేవుడు, అద్భుత కార్యం, మహింగా తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు కనుక మన అవసరతలో ఎరిగిన దేవుడు. కానీ మనం ఆయన్ని అడగాలి. తప్పక ఆయన మనకి సహాయం చేస్తాడని మనం నమ్మితే ఆయన తప్పక మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి యెషయా 43:1 కూడా దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని ఇచ్చినాడు. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచినాను, నీవు నా సొత్తు. అది దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మనల్ని అందరినీ ఆయన పేరు పెట్టి ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ఇంకా ఎంతోమందిని దేవుడు పిలుచుకున్నాను. వాళ్ళు సక్రమంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నెరవేరుస్తున్నారు. వారందరూ ఆ దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవునికి విధేయులై వారు దేవుని సన్నిధిలో ఉంటున్నారు. కాబట్టి మనం కూడా ఆ దేవునికి భయభక్తులు కలిగి
దేవుని ఎడలుంటే భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం కూడా ఆ దేవదేవునిగా సొత్తుగా ఉండి ఆయన చెప్పు కార్యక్రమాల్లో కానీ ప్రతి విషయంలో కానీ దేవదేవుడు మనకు తోడుగా ఉండాలని ఆ దేవదేవునికి మనం నమ్మకంగా మనం దేవుని ప్రార్థిస్తూ దేవునిలో ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఈ ఉదయకాలంలో ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకొని కళ్ళు ముంచుకున్నాను. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా ప్రపంచం గొప్ప దిగల తండ్రి, ఇదిగో ప్రభా, గత సంవత్సరం అంతకాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని ఈ నూతన సంవత్సరంలో 2వ దినంలో మమ్మల్ని ప్రవేశించిన విధానానికి కూడా నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. అద్భుత కార్యుడివి, ఆశ్చర్యకారుడి, మహింగల తండ్రివి నాయన. ఇదిగో ప్రభా, నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభా ఈ దీనులు మొరపెట్టగా ప్రభా నాయన మీరు సాయం చేస్తానని చెప్పిన తండ్రి ప్రభా నాయన. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడిన సెలవిచ్చిన గొప్పదల తండ్రి. అడుగుతున్నాను తండ్రి, ప్రతి హృదయంలో ప్రభా ఎవరి హృదయాల్లో ఏమున్నాయో మీకు బహుటగా తెలుసండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశించి కాపాడండి. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పి నా గొప్పదగల తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ఆశ్రయించి కాపాడి వారిని పేరు పెట్టి పిలిచి ప్రభా వారిని మీ కాపుదల్లో భద్రపరచుకొని ప్రభా వారి మార్గాలన్నిటిలో మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు కనుక ప్రభా, అద్భుత కార్యుడు కనుక ప్రభా నాయన. ఈ ఉదయకాలంలో ఎక్కడెక్కడైతే నీ వాక్య పరిచయం ఎదుగుతాం ప్రభా అక్కడంతా మీరే ఉండి నడిపించగలరని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలంలో నీకు మొరపెట్టుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండండి. వారి ప్రభానైనా వారు ఏ అవసర నిమిత్తమై నేను అడుగుతున్నారో తండ్రి ప్రభానైనా, ఆర్థికపరమైన సమస్యలు అయితేనేమి, వారి కుటుంబ విషయాలు అయితేనేమి, బిడ్డల విషయాలు అయితేనేమి తండ్రి ప్రభానైనా, ఆరోగ్య విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండే బిడ్డలు కుటుంబాన్ని 30 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నా. అలాగే మా ఇరువురిని కూడా మీరు దీవించి ఆశించండి. నీ కృపలో భద్రపరచుకోండి. ఇదిగో వృద్ధాప్యంలో మేము ఇరువురు ఉంటుండగా ప్రభా మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో మేము షాపులు నడిపించుకుంటుండగా ప్రభా హోటల్ ఎలాంటి ఉడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా వాటిని సక్రమంగా నడిపించుకునే జ్ఞానాన్ని తెలివిని మీరు మాకు దయచేయండి. ప్రభాని చేపల చుట్టూ యొక్క బంగారు దూతలకు కావలు ఉంచండి. వాటిని సమృద్ధిగా ఉంచుకునే భాగ్యాన్ని వాటిని 30 100 కానీ దీవించి ఆశించండి. ఎలాంటి సైతాన్ సోదరులు సైతాన్ శక్తులకు తావేక ప్రభానైనా మీరే తోడుగా ఉండి ఆశించి నీ యొక్క బంగారు దూతలకు కావలుంచగలని వేడుకుంటున్నాం. మాకు ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు ఇరుకు ఇబ్బందులు లేకుండా కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే మాలాగే ఎంతమంది బిడ్డలై ప్రభానైనా ఈ వృద్ధాప్యంలో ప్రభా నేను ప్రతినాడు అడుగుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభానైనా ఎంతమంది అయి ప్రభా యవన బిడ్డల ప్రభానైనా విదేశాల్లో చదువుల నిమిత్తమైతేనే ఉద్యోగాల నిమిత్తమై ప్రభా వెళ్ళి ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. బిడ్డల దూరదేశాల్లో ఉంటుండగా ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులకు తావీక ప్రభానైనా బిడ్డలు ఎలాంటి విడుదల సమస్యలకు లోను కానీక ప్రభా నీ యొక్క బంగారు దూతల బిడ్డల చుట్టూ కావలి ఉంచండి ప్రభానైనా. బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడగలని బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఇది ఎంతోమంది ఎవరి బిడ్డల ప్రభా ఇక్కడ కాలేజీలకు వెళ్తుండగా ప్రభా ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుకోనండి. అలాగే బిడ్డలు ఎంతోమంది ప్రభానైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలందరికీ ప్రభా మంచి మార్కులతో విజయాలు చేకూర్చి ప్రభా ఆ బిడ్డలకు ఉద్యోగాలు నూతన సంవత్సరంలో మంచిగా ఉద్యోగాలు వచ్చేలాగా నా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. ఇంకా ఎంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రిపేర్ అవుతున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. ఇంకా ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రభా బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడండి. ఇదిగో ప్రభానైనా ఇంకా ఎంతోమంది యవన బిడ్డల ప్రభానైనా నీ మార్గం మీరు సైతాన్ శోధనలలో పడి ఉన్నారా ప్రభా, తాగుడైన వ్యసనాలకు బలి అయినారా ప్రభా. అలాంటి బిడ్డలందరికీ మారు మనసును కలుగజేసి మరొక మంచి మా ప్రభానైనా నీ మందిరంలో చేరి మంచి దినాల బిడ్డలకు దయచేసి బిడ్డల మార్పును దయచేసి బిడ్డలకు మీరు ఆ బిడ్డలను క్షమించి ప్రభానైనా బిడ్డలకు మీరే తోడుగుండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా ఇంకా ఎంతమంది తల్లిదండ్రులు ప్రభా బిడ్డల మ్యారేజ్ విషయాలు అయితే నీకు మొరపెట్టుచున్నారా ప్రభా అలాంటి బిడ్డలందరికీ ప్రభా మంచిగా మ్యారేజ్ మంచి సంబంధాలు ఫిక్స్ అయ్యేలాగా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభానైనా ఉదయకాలంలో ఎంతమంది ప్రభానైనా నీకు ప్రార్థిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించండి. అలాగే ప్రభానైనా వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్లందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వాళ్ళు చేస్తున్న పరిచయాన్ని మీరు దీవించండి. వాళ్ళ సంఘాలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి ప్రభానైనా. అలాగే ఎంతోమంది యవన బిడ్డల ప్రభానైనా పేదవారికి సాయం చేస్తూ నీ పరిచయం చేస్తున్నారు ప్రభా.
అలాంటి వారి అందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడి నీ కృపలో భద్రపరచుకున్న బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డల కుటుంబాన్ని మీరు ఆశ్రయించి కాపాడండి. ఇంకా బిడ్డల ప్రభానైనా ఆర్థికంగా సాయం అందించి ఆ బిడ్డలు ఇంకా విరిగా నీ పరిచర్య చేయలాగిన వారి కుటుంబాలను వారిని మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి ప్రభానైనా. అలానే ప్రభా ఇదిగో ప్రభా ఉద్యోగాల నిమిత్తమై ఉదయకాలం ఎంతమంది ప్రయాణాలు వెళ్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరూ ప్రభానైనా ఉద్యోగాలలో పోయి తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరే భాగ్యం దయచేయండి. అలాగే నీ వాక్య పరిచర్య నిమిత్తమై ఎంతమంది బిడ్డలు ప్రభానైనా బయటకు వెళుతున్నారో ప్రభానైనా వాక్య పరిచర్య చేసి మరి తిరిగి మళ్ళీ గృహాలు చేరే వరకు నీ బిడ్డలందరినీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ప్రభానైనా ఇదిగో ఈ ఉదయకాలంలో ప్రభానైనా ప్రతి సంఘాన్ని ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశ్రయించి నూతన సంవత్సరాల ప్రభా ప్రతి కుటుంబాలను కూడా మీరు ఆశ్రయించి 30 100 దీవించి ఆశ్రయించి కాపాడగలని ఇదిగో ప్రభానైనా మాకు యూట్యూబ్ ఛానల్ని ప్రభా సక్రమంగా నడిపించుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి. ఈ వాక్యాన్ని ప్రభా చెప్పుటలు ప్రభా చదివి ప్రభా దాన్ని విపులంగా చెప్పుటకు మాకు మంచి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. నిశ్చితమై ఉంటే ప్రభా నాయన ఇదిగో ప్రభా నీ వాక్య పరిచర్య చేయటం ప్రభా మీరు మాకు సాయం అందించగలని ప్రభా నాయన మీరే తోడుగొండి. నూతన సంవత్సరంలో మాకు ఉన్న మా కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలను మీరు తీసివేయగలరని ప్రభా మా కుటుంబంలోని మా బిడ్డల కుటుంబాలను మీరు దీవించి ఆశించండి. బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడగలని నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుటుంబాలన్నిటిపై కుమ్మరించగలని ఈ ఉదయలో మా ఇరువును కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని మా ప్రభువులతో కుమారుడిని ప్రేరేపించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ నిన్నైన వందనాలు తెలియజేసుకుంటున్నా. ఆమేన్.